చక్రాల్లా తీసుకున్నాం కదా అరటికాయలు వేసేసుకుని ఒక్కొక్కటి వేసుకోండి, లేకపోతే అంటికిపోతాయి. అంతే. ఇంకా అరటికాయ వేపుడు చేస్తున్నా అని చెప్పాను కదా, ఇదిగోండి బాగానే వచ్చినాయి, చాలా బాగున్నాయి, సూపర్ వచ్చినాయండి. ఇదైతే సైడ్ డిష్లోకి అయితే బాగా పనిచేస్తుంది. సరే ఇప్పుడు అరటికాయ పులుసుకు కావాల్సింది చూపిస్తాను నేనండి. జీలకర్ర, పోపు సామాను, ఆవాలు, పచ్చిశనగపప్పు, బెల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉడకపెట్టిన అరటికాయ, చింతపండు రసం, చింతపండు వాటర్ తయారు చేసుకుంటాం, 2 ఉల్లిపాయలు పేస్ట్. ఇప్పుడు గ్యాస్ మీద గిన్నె అయితే పెట్టేశాను. ప్రస్తుతం అన్నీ వేసేసుకున్నాం. ఏమో పేలిపోద్దేమో అని ఊహలు చెప్తా ఉంటాయి. ఏం చేసుకుంటాను అన్నట్టు. ఇవి ఇంకో పక్కన వేయించుకుంటున్నాం. ఒక పక్కనేమో పులుసు, ఒక పక్కన వేపుడు పెట్టేశాను అన్నట్టు. వీటిని కలపాల్సిన అవసరం లేదండి, అప్పుడప్పుడు చూసుకుంటే సరే. వేగిపోతున్నాయి కదా, వేయించుకోండి. వేగని పచ్చి వాసన పోయేంత వేగితే బాగుంటుంది. పోయిన తర్వాత చిక్కడంతా పసుపు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఆడించుకున్నాం కదా పేస్ట్, మిక్సీ చేసాం కదా ఉల్లిపాయ పేస్ట్, 2 ఉల్లిపాయలు అయితే వేసాను. ఉల్లిపాయలు పేస్ట్ ఉల్లిపాయలు పేస్ట్ వేసిన తర్వాత కొంచెంసేపు మసాలా ఇవ్వాలి, పచ్చివాసన పోయించుకోవాలి. కొంతసేపు పచ్చివాసన పోయేంత వరకు మగ్గిద్దామండి మూత పెట్టి. 1 స్పూను సాల్ట్, అదే రుచికి సరిపడా. మేము ఉప్పు తక్కువ తింటాం, ఉప్పు ఎక్కువ తిన్న వాళ్ళ గురించి చెప్తున్నాం. 2 టీ స్పూన్లు. ఆల్రెడీ మనం మిర్చి చేసాం కాబట్టి కారం కూడా తక్కువ తింటాం. నేను జస్ట్ 2 స్పూన్లు వేసానంటే, ఎందుకంటే మిర్చి చేసాం కదా. కలిపేసుకొని మూత పెట్టుకుని కాసేపు 10 నిమిషం అలా. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. 1 నిమిషం ఇస్తాం, అంటుకుని కూడా వేయాలి కదా అని చెప్పేసి. బాగా పేస్ట్ అయితే బాగా మగ్గిందండి, పచ్చివాసన పోయింది. పచ్చివాసన పోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, పులుసు ఉంది కదా, ఆ పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు కొంచెం యాడ్ చేసుకుందాం. పులుసు ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇవి పులుసు అనేది 2 పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా వేసుకోవాలి. ఈ పులుసులో మరిగేటప్పుడే బెల్లం వేసేసుకుందాం. మీకు తీపి ఎక్కువ కావాలంటే తీపి ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ. మేము తీపి కూడా తక్కువే తినాలి, షుగర్ పేషెంట్లు ఉన్నారు కదా. ఈ 2 మరిగిన తర్వాత ఉడకబెట్టుకున్న ముక్కలు కూడా వేసేసుకుందాం. ఓకేనా? అన్నది బాగా మరిగిపోయిందండి. మనం ఉడకబెట్టుకున్న అరటికాయ వేసేసుకుందాం. ఇప్పుడు కాసేపు అరటికాయ పులుసుకు పట్టేటట్టు ఉడకబెట్టుకుందాం, మరగబెట్టుకుందాం. మూత పెట్టి కొత్తిమీర ఉంటే మీ దగ్గర కొత్తిమీర కూడా పైన ఇలా జల్లండి, జల్లితే ఈ ఫ్లేవర్ అనేది దిగి పులుసు ఇంకా టేస్ట్గా ఉంటుంది. మొత్తానికైతే అరటికాయ పులుసు, అరటికాయ వేపుడు రెడీ అయిపోయిందండి. కరకరలాడే అరటికాయ వేపుడు, అరటికాయ పులుసు చూడడానికి టెంప్టింగ్గా ఉంది. తింటే ఎలా ఉంటుంది అని మట్టిగా అనుకోకండి, ఎందుకంటే తింటే కూడా చాలా బాగుంది. ఈ ఫోన్ కవర్ పెట్టేస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. లంచ్ టైమే కాబట్టి నైట్ అన్నం మిగిలితే కొంచెం కర్రీ కొంచెం వేపుడు వేసుకొని కానిచ్చేస్తా. అన్నం అయితే ఉడుకుతుంది, అది అయిపోయిన తర్వాత వాచేసి వచ్చి తినేస్తా. ఓకేనా? ఇంతేనండి. మీకు నచ్చితే చేసుకోండి ఇంటి కూడా. చాలా అంటే చాలా బాగా. కొంచెం మమ్మల్ని కూడా వెయిట్ చేయండి. ఓకేనా? నిజంగా చెప్తున్నా, కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయి.
మామూలుగా లేదు అసలు. ఇది విరుచుకుని తింటే అసలు మామూలుగా లేదండి. వేడివేడి అన్నం తింటే ఇంకా బాగుంటుంది. ఇది ఇంకా నైట్ అన్నం కాబట్టి కొంచెం అయినా బాగానే ఉంది. వేడివేడి అన్నంలో తింటే ఇంకా అదిరిపోద్ది. చాలా బాగుంది. అమృతం నేను చేశాను కాదండి. కాకపోతే మీ ఇంటికి ట్రై చేసి తిని చెప్పండి. అన్నీ కరెక్ట్గా వేయండి, వేసి చేసుకొని చెప్పండి. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా లేదు, అద్దరిపోయింది. అసలు ఇలా వస్తుందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. బా మొత్తం ఇదండి. చాలా మంది ట్రై చేయండి. కొంచెం ఇంట్లో కూడా అసలు ఒక రేంజ్లో ఉంది. అమృతం తిన్నట్టే ఉంది. వావ్, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. ఓకే అండి, అన్నంతా ఫినిష్ చేసేస్తాను. చాలా బాగుంది.